ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఎంపీలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరిగా జగన్ కు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. తాజా పరిణామాలతో వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం తప్పదనే ప్రచారం సాగుతోంది. సెప్టెంబర్ 3న జగన్ విదేశాలకు వెళ్తున్నారు. సెప్టెంబర్ 25 వరకు ఆయన లండన్ లో ఉండనున్నారు. జగన్ విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ బలంగా నడుస్తోంది. ఇక కీలక నేతలు పార్టీ మారుతున్నా జగన్ కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిచి బుజ్జగించాల్సిన అధినేత సైలెంట్ గా ఉండడంతో వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు. దీంతో జగన్ లండన్ ఫ్లైట్ ఎక్కగానే వైసీపీలో సెప్టెంబర్ సంక్షోభం చుట్టుముడుతుందనే చర్చ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక వైసీపీ పార్టీకి సంబంధించి మరొక సంక్షోభం ఎదురవుతున్నట్టు అర్థమవుతా ఉంది. ఏదైతే సెప్టెంబర్ నెల చంద్రబాబు నాయుడికి కలిసి వస్తుందని చెప్పుకునే మాట ఆయన గతంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకుంది కూడా సెప్టెంబర్ 1వ తారీఖే. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి అవతరించిన తర్వాత మొదటగా ముఖ్యమంత్రి అయింది కూడా సెప్టెంబర్ 1వ తారీఖుని చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెలలో వైసీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు కలిసి వచ్చే మంతు, అలాగే సెప్టెంబర్ నెలలో వైసీపీ పార్టీకి చెడు ముహూర్తం ఉన్నదని చెబుతా ఉన్నారు. దాదాపుగా వైసీపీ పార్టీ సెప్టెంబర్ మంత్ లో ఖాళీ అవ్వటం ఖాయమని కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, షాక్ మీద షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీలో ఒకప్పుడు ఒక వెలిగిన వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీ వీడి ఎన్డీఏ కూటమి బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నెల 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యం ఇలాగా వరుసపట్టి పార్టీ వీడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన వెళ్ళడం పట్ల కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ పార్టీ నాయకులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ నెలలో విదేశీ పర్యటనకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని చెబుతా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 3వ తారీఖున విదేశాలకు వెళ్తున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 25 తర్వాత లండన్ నుంచి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చేందుకు పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంటుందని ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే వరుస పెట్టి ముఖ్యులందరూ కూడా వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా గానీ వాళ్ళు అండగా ముందుండే వాళ్ళు. అలాగే టీడీపీ పార్టీ మీద కానీ మిగతా పార్టీ మీద కానీ ఒంటికాలతో వెళ్లే పార్టీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టైంలోనే పార్టీ వీడుతున్న పరిస్థితి, పార్టీ పదవులతో పాటు పదవులకు రాజీనామా చేసి వెళ్తున్న పరిస్థితి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో లేకుండా, దేశంలో లేకుండా విదేశాలకు వెళ్లే టైంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని వైసీపీ నేతలందరూ కూడా వాపోతున్నారు, టెన్షన్ పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లిన టైంలో ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి షాకింగ్ పరిణామాలు చేసుకుంటాయని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు ఉత్కంఠ పరిస్థితి. మరోపక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వైసీపీ ముఖ్య నాయకులు 2-3 ఎమ్మెల్సీలు పదవుల్లో ఉన్నా సరే, అలాగే రాజ్యసభ పదవిలో ఉన్నా సరే, రాజ్యసభ పదవులకు ఎమ్మెల్సీ పదవులతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేసి మరి పార్టీ. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడనేది పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వైసీపీ నాయకులందరూ కూడా షాక్ తింటున్న పరిస్థితి. ఎవరైతే వైసీపీ పార్టీని వీడుతున్నారో ముందుగానే గమనించుకొని తెలుసుకొని వారిని పిలిచి ఎందుకు మాట్లాడట్లేదు అనేది వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా. నాగేశ్వర్, ఇప్పుడు కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతున్నా కూడా జగన్ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి? జగన్ మౌనానికి కారణం ఏంటి అసలు? ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే చర్చ జరుగుతా ఉంది. స్పందన ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీలో కీలకంగా ఎదిగిన వ్యక్తులు కానీ, కీలకంగా మారిన వ్యక్తి కానీ, పార్టీని కీలకంగా నడిపించే వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ పార్టీని వరుసపట్టి వీడటం, పదవుల్లో ఉన్నా సరే పదవులు సైతం వదులుకొని పార్టీని వీడి బయటకు వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు, ఎందుకు వాళ్ళని పిలిచి మాట్లాడట్లేదు, ఎందుకు వాళ్ళని బుజ్జగించట్లేదు అనేది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది.
గత 20 రోజుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్ గానే ఉంటున్నారు. ఈ సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, ఎమ్మెల్సీ పదవులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ మొత్తంగా వరుస పెట్టి వైసీపీని వీడి ఆ ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముందే కనిపెట్టలేకపోతున్నారు, కనిపెట్టిన వ్యక్తులు కూడా ఎందుకు పిలిచి ప్రధానంగా మాట్లాడలేకపోతున్నది అనేది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. గత 20 రోజుల నుంచి కూడా షాకింగ్ మీద షాకింగ్, దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగులుతున్న నేపథ్యంలో ఆ సెప్టెంబర్ 3వ తారీఖు విదేశీ పర్యటనకు వెళ్తున్న నేపథ్యం, ఆయన వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తిరిగి ఆయన వచ్చేలోపు ఆ వైసీపీ ఖాళీ అవ్వదు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా అంటా ఉన్నారు. ఖచ్చితంగా సెప్టెంబర్ నెల అయిపోయే లోపు వైసీపీ పార్టీ పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి కూడా ఉంటదేమో అన్న అనుమానాలు కూడా ఆ వైసీపీలో ముఖ్య నాయకులు లేవనెత్తుతా ఉన్నారు. అయితే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతల్ని పిలిచి బుద్ధగించాల్సిన అధినేత సైలెంట్ గా ఉండటంతో వైసీపీ నేతలు ఎవరి దారి వారు చూసుకోవాలన్న ఆలోచనతో ఉంటున్నారని కూడా వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి లండన్ ఫ్లైట్ ఎక్కగానే వైసీపీలో ఆ సెప్టెంబర్ నెలలో సంక్షోభం చుట్టుముడుతుందనే ఆ చర్చ అయితే భారీగా సాగుతుంది. జగన్ విదేశీ పర్యటన సమయంలోనే పార్టీ మారేందుకు కూడా రాజ్యసభ సభ్యులు ఆ ఎమ్మెల్సీలు అందరూ కూడా రంగం సిద్ధంగా చేసుకుంటున్నారనేది కూడా అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతాడో, ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ కూడా ఎన్డీఏ కూటమి వైపు అడుగులు వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎందుకు వారు వెళ్లాలనుకుంటున్నారని అంటే, పార్టీ పెడుతున్న వారిని జగన్మోహన్ రెడ్డి పిలిచి మాట్లాడకపోవడం వల్లే మిగతా వాళ్ళు కూడా వెళ్లిపోతున్నారనే ఆ చర్చ అయితే కూడా ప్రధానంగా జరుగుతా ఉంది. స్పందన.